యాక్చువల్గా చాలామంది వంట చేయాలి, టేస్ట్ సూపర్గా రావాలి అంటే చాలా ఇంగ్రీడియంట్స్ ఉండాలి, మసాలాలు ఉండాలి, నూనె ఉండాలి, ఇది ఉండాలి, అది ఉండాలి అని హంగామా చేస్తూ ఉంటారు. నిజానికి ఏది ఉన్నా లేకపోయినా వంట చేయాలనే ఇష్టం, ఇంట్రెస్ట్, టైం ఉంటే ఉన్న దాంట్లో హ్యాపీగా కమ్మగా వండి పెట్టచ్చు అని నేను అంటాను. మీరేమంటారు? నిజమండి, ఈ మాట 100% నిజం. ఇప్పట్లో అయితే మనకు అన్నీ ఉన్నాయి కాబట్టి అవి వేసి ఇవి వేసి ఇది చేసి అది చేసి మనం వంట పెద్ద ప్రాసెస్ చేస్తున్నాం. కానీ అప్పట్లో మా నాన్నమ్మ, అమ్మమ్మ, మమ్మీ వాళ్ళు చాలా సింపుల్గా చిటికలో ఉన్న దాంట్లో చేసేసేవారు. ఆ టేస్ట్ ఇప్పటికీ మనం ఎంత హైరాణ పడ్డా రావట్లేదు. ఈ మాటనైతే మనం ఎప్పటికీ ఒప్పుకొని తీరాలి. సో మరి ఎప్పటిలాగానే టేస్టీగా, ఈజీగా, తొందరగా అయిపోయే వంటకాలతో మీకోసం రెడీగా ఉంది. షో స్టార్ట్ చేద్దామా? హలో అండ్ వెల్కమ్ టు మీకోసం, నేను మీ స్వప్న. సో ఈరోజు ఫస్ట్ మనం డబుల్ బీన్ మటన్ స్ట్యూ తయారు చేయబోతున్నాము. దీనికోసం నీహా మనకి మెయిల్ రాశారు. హలో స్వప్న గారు. హాయ్ నీహా, మీ పేరు చాలా క్యూట్గా చిన్నగా బాగుందండి. నా ఫ్రెండ్ ఒక అతను హోటల్ మేనేజ్మెంట్ చేస్తూ ఒక డిష్ తయారు చేశారు. ఒకసారి ఇంటికి తెచ్చి టేస్ట్ చేయమని అడిగారు. టేస్ట్ అయితే చాలా చాలా బాగుంది. అది ఏమి డిష్ అని అడిగితే మటన్ స్ట్యూ అని చెప్పాడు. నాకు డబల్ బీన్స్ ఇంకా మటన్ కాంబినేషన్లో స్ట్యూ తినాలని ఉంది. సో మీరు చేసి చూపిస్తారా అని మనకి మెయిల్ రాశారు నీహా. తప్పకుండా నీహా, ఎందుకు చేయం, హ్యాపీగా చేసి చూపిస్తాను. ముందుగా కావాల్సిన పదార్థాలు పెట్టేసుకుందాం. డబల్ బీన్ మటన్ స్ట్యూ చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు ఇవి. నేను ఒకసారి చెప్తాను ఏమేమి పెట్టాను. ఇది టమాటోస్ని మిక్సీలో వేసి టమాటో ప్యూరీ అంటే పేస్ట్ లాగా చేసుకున్నాను. డబల్ బీన్, టమాటాలు, ఉల్లిపాయలు, మటన్, బోన్లెస్ మటన్ తీసుకోవాలి, బిర్యానీ ఆకు, బటర్, ఉడికించిన బంగాళాదుంప, వెల్లుల్లి, థైమ్, క్యారెట్, మిరియాలు, రోజ్మెరీ, కారం, అలాగే కాస్త మైదా పిండి, ఇంకా బ్రెడ్ లోఫ్. సో ఇప్పుడు మనం ప్రాసెస్కి వెళ్దాము. ఫస్ట్ మనం మటన్ని బోన్లెస్ తీసుకున్నాం కదా, ఒక్కొక్క పీస్ తీసుకోవాలి. తీసుకొని కొంచెం పెద్ద నైఫ్తో రివర్స్ చేసి ఇలా బీట్ చేసుకోవాలి. మనం ఫ్రై చేయబోతున్నాం అనమాట. ఇలా లూజ్ చేయడం వల్ల మంచి ఫ్రై అవుతుంది. మొత్తం ఇలా కొట్టిన తర్వాత పొయ్యి మీద ప్యాన్ పెట్టాను. ఈ ప్యాన్లో కొంచెం ఆయిల్ ఎక్కువగానే వేసుకోవాలి, ఎందుకంటే మటన్ని మనం చక్కగా రోస్ట్ చేసుకోవాలి. నూనె మట్టికి వేడిగా అవ్వాలి. ఇందులో కొంచెం సాల్ట్ వేసుకుందాం మనం మటన్లో. మటన్ పీసెస్ని మొత్తం ఇలా ఒక ప్లేట్లోకి తీసుకొని సాల్ట్ పట్టించాం కదా లైట్గా. ఇప్పుడు కొద్దిగా మైదా పిండి చల్లాలి. ఆ మైదా అంతా మటన్కి పట్టుకోవాలి. ఇప్పుడు ఒక్కొక్క పీస్ని నూనెలో వేసేయండి. పిండిలో మనం మటన్ ఇలా దొర్లించాం కదండి, దీనివల్ల మంచి క్రిస్పీగా అవుతుంది, తొందర ఫ్రై అవుతుంది. అంతేకాకుండా స్టూకి థిక్నెస్ కూడా వస్తుంది. సో ఒకసారి హ్యాండ్ వాష్ చేసుకొని మిగతా ఇంగ్రీడియంట్స్ కొన్ని యాడ్ చేద్దాం. ఇప్పుడు ఇందులో కొన్ని మిరియాలు, అలాగే రోజ్మెరీ, థైమ్, బే లీఫ్ వేసుకొని చక్కగా వేయించుకోవాలి. మటన్ని బ్రౌన్ అయ్యేంత వరకు వేగాలి. మటన్ని మనం గట్టిగా కొట్టాం కదా, జాలిలాగా అవుతుందన్నమాట. సో తొందరగా కుక్ అయిపోతుంది. సో ఇది ఫ్రై అయిన తర్వాత కూడా స్ట్యూ చేయడానికి మనం ఒక 45 minutes చక్కగా కుక్ చేయాలి. మటన్ ఫ్రై అయ్యే లోపల ఇక్కడ ఉన్న సందడంతా తీసేద్దాం. సో మటన్ చూడండి మంచిగా రెడ్గా బ్రౌన్గా అయింది కదా. మటన్ తొందరగా ఫ్రై అవుతుందని ఫస్ట్ కొంచెం ఆయిల్ ఎక్కువ వేసేసాను, తర్వాత తీసేసాను. ఇప్పుడు ఇందులో కొంచెం వెల్లుల్లి, క్యారెట్, ఇంకా ఉల్లిపాయ ముక్కలు అన్ని పెద్ద పెద్ద సైజే కట్ చేసుకోవాలి.
చాలాసేపు వెజిటబుల్స్ ఎక్కువగా వేసేసి చిన్న మంటలో చాలాసేపు ఉడికిస్తారనమాట. స్మూత్గా బ్రెడ్లో ముంచుకొని తినేలాగా అవుతుందన్నమాట. ఆపంతో మనం ఆల్రెడీ వెజిటేబుల్ స్టూ తయారు చేసాం. చాలా టేస్టీగా ఉంది. నేను అప్పుడప్పుడు ఇంట్లో చేస్తాను, పిల్లలు కూడా ఇష్టంగా తింటారు. సో ఇప్పుడు ఈ వెజిటేబుల్స్ అన్నీ వేసిన తర్వాత ఇందులో డబల్ బీన్స్ వేసుకుంటున్నాం. మనం ఇందులో ముందుగా నానబెట్టి పెట్టేశాను, వాటిని ఇందులో వేసి యాడ్ చేస్తాం. ఇవి కూడా నూనెలో కాస్త వేగాలి. ఇప్పుడు ఇందులో టమాటా ముక్కలు వేసాను, టమాటా పేస్ట్ కూడా, కాస్త కారం, ఉప్పు ఇందాక మటన్లో కొంచెమే వేసాను, ఇంకొంచెం ఉప్పు పడుతుంది. ఇప్పుడు ఇందులో మటన్ స్టాక్, మటన్ బోన్స్ ఉన్నాయి కదా, ఇందాక మనం మొత్తం బోన్లెస్ మటన్ తీసుకున్నాం. మిగిలిన బోన్స్ని వాటర్లో వేసేసి బాగా బాయిల్ చేసేస్తే మనకి ఈ స్టాక్ వస్తుంది. ఇప్పుడు మూత పెట్టేసి ఒక 40 నిమిషాలు చిన్న మంటలో బాగా బాయిల్ చేసుకోవాలి. ఇక్కడ మటన్ స్టూ ఉడుకుతూ ఉంది. ఈ లోపల మనం ఏం చేద్దాము అంటే బ్రెడ్ని కట్ చేసుకుందాం. స్టూ పక్కన బ్రెడ్ కాంబినేషన్ చాలా బాగుంటుంది. మంచిగా టోస్ట్ చేస్తే సూపర్గా ఉంటుంది. ఇక్కడ బటర్ ఉంది, ఇందులో గార్లిక్ వేసుకుందాం. అలాగే బేసిల్ లీవ్స్, ఫ్లేవర్ చాలా బాగుంటుంది. బౌల్లో వేసేసి ఇందులో బటర్ కూడా షిఫ్ట్ చేసి బాగా మిక్స్ చేస్తే గార్లిక్ బటర్ అవుతుంది. అసలు ఎంత బాగుంటుందో ఈ ఫ్లేవర్. బేసిల్ లీవ్స్ ఇంకా మంచి ఫ్లేవర్ని ఇస్తుంది. బటర్లో సాల్ట్ ఉంది కాబట్టి సాల్ట్ అవసరం లేదు. ఇలా బ్రెడ్కి బటర్ అప్లై చేద్దాం. సో ఇప్పుడు వేడిగా ఉన్న ప్యాన్లో 2 సైడ్స్ మనం గ్రిల్ చేసుకుందాం. ఎర్లీ డిన్నర్ చేయాలి, సప్పర్ ఫినిష్ చేసుకోవాలి అంటే బెస్ట్ ఆప్షన్ అనమాట. పిల్లలకైనా పెద్దవాళ్ళకైనా 2 సైడ్లు చక్కగా టోస్ట్ చేసుకోవాలి. మంచి బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు టోస్ట్ చేసుకోవాలి. అలాగే ఇక్కడ చూడండి మటన్ స్టూ కూడా ఉడుకుతూ ఉంది. కొంచెం చిక్కగా అయింది కదా. సో ఇంకొక 10 మినిట్స్లో అయిపోతుంది. ఈ లోపల బ్రెడ్ కూడా గ్రిల్ అయిపోతుంది. అన్నీ కలిపి సర్వ్ చేసుకోవడమే. మటన్ స్టూ రెడీ అయిపోయింది. చూడండి స్టూ చూడండి ఎంత బాగా అయిందో. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి ఇందులో ఆల్రెడీ ఉడికించిన బంగాళాదుంప కలిపేసుకుందాం. బౌల్లోకి షిఫ్ట్ చేసుకుందాం. పైనుండి రోజ్మెరీతో గార్నిష్, అలాగే టోస్ట్ చేసుకున్న గార్లిక్ బ్రెడ్. డబల్ బీన్ మటన్ స్ట్యూ రెడీ అయిపోయింది. మరొకసారి తయారీ విధానం చూస్తుండండి. నెక్స్ట్ రెసిపీకి కావాల్సిన నేను రెడీ చేసుకుంటాను. డబల్ బీన్ మటన్ స్ట్యూ తయారీ విధానం: ముందుగా మటన్ ముక్కల్ని బాగా బీట్ చేసుకొని అందులో ఉప్పు, మైదా పిండి వేసి వేడి నూనెలో వేసి మటన్ని బాగా రోస్ట్ చేసుకోవాలి. తరువాత అందులో కొన్ని మిరియాలు, రోజ్మెరీ, థైమ్, బేలీఫ్, వెల్లుల్లి, క్యారెట్, ఉల్లిపాయ ముక్కలు, డబల్ బీన్స్ వేసి బాగా కలిపి టమాటా ముక్కలు, టమాటో పేస్ట్, కారం వేసి మరొకసారి కలిపి మటన్ స్టాక్ కూడా వేసి మూత పెట్టి 45 నిమిషాలు బాగా ఉడకనివ్వాలి. ఇప్పుడు ఇందులో బాయిల్ చేసుకున్న బంగాళాదుంప వేసి బాగా ఒకసారి కలుపుకొని బౌల్లోకి షిఫ్ట్ చేసుకొని అలాగే బటర్ గార్లిక్ ని బ్రెడ్ కి అప్లై చేసి 2 వైపులా చక్కగా టోస్ట్ చేసుకొని మనం తయారు చేసుకున్న డబల్ బీన్ మటన్ స్టూతో పాటు కాంబినేషన్ గా ఇస్తే చాలా బాగుంటుంది. నెక్స్ట్ మనం కర్ర పెండలం మసాలా చిప్స్ తయారు చేస్తున్నాం. దీనికోసం నీటా మనకి మెయిల్ రాశారు. హాయ్ టీమ్, ఎలా ఉన్నారు అందరూ? మేమంతా చాలా బాగున్నాం. మీరు ఎలా ఉన్నారు?
నేను కేరళ ఇంకా తమిళనాడు సైడ్ వెళ్ళినప్పుడు అక్కడ రోడ్ సైడ్లో కర్ర పెండలంతో చిప్స్ చేశారు. చాలా చాలా టేస్టీగా ఉన్నాయి. పైన చల్లిన మసాలా చాలా టేస్టీగా ఉండింది. సో ఇంట్లో మళ్ళీ ట్రై చేద్దాం అనుకుంటున్నాను, మీరు హెల్ప్ చేస్తారు కదా అని చెప్పేసి మనకి నీటా మెయిల్ రాశారు. చాలా ఈజీ, టేస్టీగా కూడా ఉంటాయి. నేను చేస్తాను. మరి ముందుగా కావాల్సిన పదార్థాలు పెట్టుకుందాం. ఇప్పుడు మనం కర్ర పెండలంతో చిప్స్ చేస్తున్నాం. కావాల్సిన పదార్థాలు చెప్తాను, ఒకసారి చూడండి. ఎండుమిరపకాయలు, ధనియాలు, జీలకర్ర, మిరియాలు, చాట్ మసాలా, ఆమ్చూర్, కారం, ఇవన్నీ కలిపి మనం మసాలా పైన చల్లడానికి వేసుకుంటాం అన్నమాట. అయితే ఇక్కడ స్టవ్ ఆన్ చేశాను. దీంట్లో కొన్ని ఎండుమిరపకాయలు, ధనియాలు, మిరియాలు, జీలకర్ర, వీటిని మంచి డ్రై రోస్ట్ చేసుకోండి. ఇలా రోస్ట్ చేస్తే ఫ్లేవర్ బయటకు వస్తుంది అండ్ మంచి మిక్సీ కూడా అవుతాయి అన్నమాట. ఇవి చూడండి మంచిగా ఫ్రై అయిపోయాయి. వీటిని మనం మిక్సీ పట్టుకుందాం. మీరు కేరళ వెళ్తే కనుక అక్కడ కర్ర పెండలం చిప్స్ అలాగే బనానా చిప్స్ చాలా దొరుకుతాయి. మొత్తం కొబ్బరి నూనెలోనే ఫ్రై చేస్తారు. పెద్ద పెద్ద ప్యాకెట్స్, చాలా టేస్టీగా డిఫరెంట్ మసాలాస్ యాడ్ చేసి చేస్తారనమాట. సూపర్గా ఉంటాయి. ఇప్పుడు మనం ఇలా డ్రై రోస్ట్ చేసుకున్న ఎండుమిరపకాయలు, ధనియాలు, మిరియాలు, జీలకర్ర మిక్సీ జార్లో వేసేసి ఇందులోనే ఆమ్చూర్ పొడి, చాట్ మసాలా, ఎండుమిరపకాయలు వేసిన కారం వేసుకోవాలి. అలాగే ఉప్పు కూడా వేసి మిక్సీ పట్టేద్దాం. ఇలా పౌడర్ చేసేసుకోవాలి. ఇప్పుడు వేడి చేస్తున్న నూనె ఉంది కదా, ఇది కొబ్బరి నూనె. కావాలి అంటే సన్ఫ్లవర్ ఆయిల్లో కూడా మీరు ఫ్రై చేసుకోవచ్చు. కొబ్బరి నూనెలో చేస్తే కనుక టేస్ట్ చాలా బాగుంటుంది. నూనె వేడెక్కే లోపల మనం కర్ర పెండలంని చిప్స్ లాగా స్లైసెస్ చేసుకుంటాం. చిప్స్ లాగా చేసేసుకోవాలి. బంగాళదుంప చిప్స్కి మనం ఎలా స్లైస్ చేసుకుంటామో అలాగే అన్నమాట. వీటిని నూనెలో వేసేయడమే. అలాగే ఇక్కడ నీళ్ళు ఉన్నాయి, ఇందులో కొంచెం మనం సాల్ట్ కలుపుకుందాం. ఇది మంచిగా ఫ్రై అవ్వాలి, క్రిస్పీగా అవ్వాలన్నమాట. కొంచెం ఫ్రై అయిన తర్వాత అప్పుడు మనం సాల్ట్ వాటర్ వేద్దాం. ఇప్పుడు కొంచెం సాల్ట్ వాటర్ వేయాలి. కొంచెం క్రిస్పీ అయినాక వేసుకోవాలన్నమాట. కోకోనట్ ఆయిల్లో ఫ్రై చేస్తున్నాం కదా, అరోమా అయితే ఎంత బాగుందో. ఇప్పుడు ఇందులో మనం ముందు తయారు చేసి పెట్టుకున్న మసాలా ఉంది కదా, పైనుండి చల్లుకోవాలి. చూడండి ఎంత క్రిస్పీగా భలే వచ్చాయి కదా, టేస్ట్ కూడా చాలా బాగుంటాయి. ఎంత క్రిస్పీగా అయ్యాయో. సౌండ్ తెలుస్తుందా మీకు? పైన మనం వేసిన మసాలా అసలు అద్దరిపోయింది. కర్ర పెండలంతో తయారు చేసిన చిప్స్ తయారీ విధానం మరొకసారి మీరు చూస్తూ ఉండండి. ముందు మనం చేసి పెట్టుకున్న
డబల్ బీన్ మటన్ స్టూ కూడా తెచ్చుకుందాం. కర్ర పెండలం మసాలా చిప్స్ తయారీ విధానం. ముందుగా పాన్ లో ఎండుమిరపకాయలు, ధనియాలు, మిరియాలు, జీలకర్ర వేసి డ్రై రోస్ట్ చేసుకొని మిక్సీ జార్ లోకి షిఫ్ట్ చేసి అందులో ఆమ్చూర్ పొడి, చాట్ మసాలా, కారం, ఉప్పు కూడా వేసి మిక్సీ పట్టుకొని మసాలా పొడి చేసి పక్కన పెట్టుకోవాలి. తర్వాత కర్ర పెండలం తొక్క తీసేసి చిప్స్ లాగా స్లైసెస్ కట్ చేసుకొని వేడిగా ఉన్న కొబ్బరి నూనెలో వేసి మంచి కలర్ వచ్చే వరకు ఫ్రై అయ్యాక కాస్త సాల్ట్ వాటర్ వేసి కాస్త వేగిన తర్వాత బౌల్లోకి తీసుకొని మనం తయారు చేసుకున్న మసాలా పొడి చల్లుకుంటే ఎంతో రుచికరమైన కర్ర పెండలం మసాలా చిప్స్ రెడీ అవుతాయి. సో ఇదండి ఈరోజు మీకోసం. మీకు కూడా ఇలాంటి వంటకాలు కావాలంటే హ్యాపీగా మీకోసంకి మెయిల్ చేయండి. మా అడ్రస్ని నోట్ చేసుకోండి. ఈటీవీ అభిరుచి ఛానల్, SP3 బిల్డింగ్, ఈనాడు టెలివిజన్ ప్రైవేట్ లిమిటెడ్, రామోజీ ఫిలిం సిటీ, హైదరాబాద్ 501512. మీరు మెయిల్ చేయాలంటే మా ఈమెయిల్ ఐడి meekosam@mallemala.com. సో మీరు పంపించే ఈమెయిల్స్ కోసం వెయిట్ చేస్తూ ఉంటాను. అప్పటి వరకు మేము చేసి చూపించిన వంటకాలని ట్రై చేస్తూ ఉండండి. మళ్ళీ ఇంకొక ఎపిసోడ్లో కలుసుకుందాం. టేక్ కేర్, బాయ్.